అందరికీ నమస్కారం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనగానే మీకు అమెరికా గుర్తొస్తుంది, న్యూయార్క్ కదా. బట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి బ్రెజిల్లో కూడా ఉంటుంది. అది పెట్టి కూడా 100 సంవత్సరాల పైన అవుతుంది. 1900 ఆ సమయంలో పెట్టారు. బట్ ఈరోజు బ్రెజిల్లో మనకి చలికాలం, ప్రపంచమంతా ఒకలా ఉండదు కదా. మనం ఇక్కడ చలికాలం వణుకుతూ ఉంటే కొన్ని చోట్ల వర్షాలు, ఇంకొన్ని చోట్ల ఎండలు, ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాలు. అరే ఒక్క అమెరికాలోనే మొన్న మధ్య కొద్ది నెలల క్రితం ఓ పక్క భయంకర కార్చిచ్చు, మంటలు అడవులు తగలబడిపోతున్నాయి, ఇంకో పక్క వరదలు, ఇంకో పక్క చూస్తున్నాము మంచు హిమపాతం అన్నీ అక్కడే. సో ఇప్పుడేంటి, బ్రెజిల్లో భయంకరమైన వర్షాలు. ఎంతగా అంటే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, అది ఒక రకంగా రెప్లికా అన్నట్టు. మెయిన్ స్టాచ్యూ కాదు, ఇది ఒరిజినల్. అంటే దాన్ని చూసి తయారు చేశారు అనుకోండి, ఓకేనా. ఇది ఈరోజు పేకమెంట్లా కూలిపోతుంది. వీలైతే ఆ వీడియో దొరికితేనే అటాచ్ చేస్తాను వెనకాల చూడండి. సో వీడియోకి ఇంటెన్షన్ ఏమి లేదండి. నేను అక్కడ సినిమాలో డైలాగులు ఉంటాయి, సూపర్ ఉంటాయి అనమాట. అందులో అంటాడు, కట్టలు కట్టి, ఆనకట్టలు కట్టి, బ్రిడ్జిలు కట్టి, నదుల యొక్క రూపాన్ని మార్చేసి వరదలు సృష్టించుకున్నాం మనమే. ప్రకృతిని దానిని ఉండనీయకుండా అడ్డదిడ్డంగా మనం చేసి లేని కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం మనమే. ఇలా చెప్పుకుంటూ పోతే గాలి, వాన, ఈ రెండింటికి సంబంధించి కూడా అడ్డదిడ్డంగా అగ్ని, ఇలా పంచభూతాలతో కూడా ఆటలాడుతూ ఎలా పడితే అలా చేసేసి వాటి యొక్క ప్రవాహ దిశలను కావచ్చు, వాటి యొక్క కాలగమనాన్ని మొత్తం కంపు చేసి మార్చిపడేస్తాం. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, ప్రళయాలు అన్నిటి కారణం మనమే. అక్కడ అదే చెప్తాడు, అద్భుతంగా చెప్తాడు. సినిమా చాలా బాగుంది, చూడండి. ఓకే, ఈరోజు బ్రెజిల్లో అకస్మాత్తుగా గాలి, వాన, వర్షం ఇదంతా ఎలా అంటే మ్యాన్మేడ్, అంతే, మనం చేసుకుని తప్పిదం అంతే. పిచ్చి పిచ్చిగా భవనాలు, ఆకాశాన్ని తాగేలాగా పిచ్చి పిచ్చిగా టెక్నాలజీ పేరుతో ఈ పడితే వాడేస్తున్నాం. అవేనో మొత్తం గాలిని కలుషితం చేస్తున్నాయి. మేఘాలు వచ్చేసి అడ్డదిడ్డంగా అటు ఇటు మూవ్ అయిపోతున్నాయి. ఒక చోట కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్, ఖతం. దాంతో భయంకరమైన ఈదురుగాలులు. ఇదిగో బిల్డింగ్లు పడిపోయి, స్టాచ్యూ లిబర్టీలు పడిపోయి. సో ఇక్కడి నుంచి ఆయన నిజంగా పల్లెటూరులో అదృష్టవంతులండి, ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే ఏదో టెక్నాలజీ లేదనో, లేదా ఇప్పుడు సౌకర్యాలు లేవని అనుకుంటున్నారు. కానీ మరలా చెప్తే గుర్తుంచుకోండి, రానున్న రోజులలో వీక్లీ వన్స్ పల్లెటూరికి వెళ్ళొద్దాం అన్న వేలో ప్లాన్ చేసుకుంటారు. ఇప్పటికే నడుస్తున్నాయి అట్ట, బట్ ఇక మీద ఎక్కువ అనమాట. ఈ వీక్ డేస్లో వచ్చేసేమో సిటీలలో మొత్తం ఈ టూరిజం కానీ హాస్పిటాలిటీ లైక్ ఇలా ఉంటే, వీకెండ్స్లో త్వరలో పల్లెటూరులు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎవరితో? టూరిస్టులతో. నాకైతే అనిపిస్తా ఉంది.